ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడంటే తెలుగు, కన్నడ, మలయాళం ఇలా కొన్ని ఇండస్ట్రీల పేర్లు ఫుల్గా వినిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బెంగాలీ సినిమానే అని చెప్పుకునేవాళ్ళు. ఇన్ఫాక్ట్ ఆ రోజుల్లో సినిమాకి క్యాపిటల్ సిటీగా కలకత్తానే ఉండేది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలంటే టాలీవుడ్ కి ఈ పేరు రావడానికి కారణం కలకత్తాలో టాలీగంజ్ అనే ప్లేస్ వల్లనే వచ్చింది అని ఎంతమందికి తెలుసు. అలాగే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో హానరరీ అకాడమీ అవార్డు అంటే ఆస్కార్ అవార్డు తీసుకున్న ఒకే ఒక్క ఇండియన్ డైరెక్టర్ సత్యజిత్ రే లాంటి డైరెక్టర్ వచ్చింది కూడా బెంగాల్ ఇండస్ట్రీ నుండే. బెంగాలీ మూవీస్ అంటే ఆ రోజుల్లో ఎక్కువగా సోషల్ కాజెస్ గురించి మాట్లాడేవి. ఎందుకంటే మనకు తెలుసు బెంగాల్ రెనెసెన్స్ అనేది అక్కడే మొదలైంది. అంటే దేశంలో 95% మంది ప్రజలు ఈరోజు చదువుకుంటున్నారు అంటే దానికి బేస్ క్రియేట్ అయింది అక్కడే. అందుకే బెంగాల్లో అలాంటి మూవీసే వచ్చేవి. అఫ్ కోర్స్ ఆ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్ కి సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడడం పెద్ద స్పెషల్ ఏం కాదు. కానీ బెంగాల్ ఇండస్ట్రీ స్టాండ్ అవుట్ అయ్యేది ఎక్కడో తెలుసా? ఆ మూవీస్ లో ఉండే టేకింగ్ అండ్ కెమెరా వర్క్ తో చాలా స్పెషల్ గా అనిపించేవి. ఈ రోజు కూడా సత్యజిత్ రే మూవీస్ లో కొన్ని సీన్స్ చూడండి, అలాంటి టేకింగ్ అసలు ఈ రోజుల్లో తీసే సినిమాల్లో ఎక్కడా కూడా కనపడవు. అంటే ఒక ఫ్రేమ్ ఎలా కనపడాలి, ఎలా కనిపిస్తే అది ఎలాంటి భావాన్ని పుట్టిస్తుంది అని బాగా తెలిసిన సినిమాలో ఉంటాయి. ఎగ్జాంపుల్ కి బాహుబలి మూవీలో ఈ ఫ్రేమ్ మీకు గుర్తుండే ఉంటుంది కదా, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మోస్ట్ ఐకానిక్ షాట్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఫ్రేమ్ క్రియేట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎక్కడో బాలిలో ఉన్న ఒక స్టాచ్యూ నుండి తీసుకోవడం, నిజంగా ఒక ఫ్రేమ్ ని ఇలానే చూపించాలి అని తీసుకున్న కేర్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అండ్ ఇలాంటి ఫ్రేమ్ వర్క్ అనేది సత్యజిత్ రే ప్రతి మూవీలో చూడొచ్చు. అంటే బెంగాల్ మూవీస్ లో అప్పట్లోనే ఒక ఫ్రేమ్ అనేది ఎంత ఆర్టిస్టిక్ గా చూపించడానికి ట్రై చేసేవాళ్ళో అర్థం చేసుకోండి. అయితే ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే దానికి రీజన్ ఉంది. బెంగాల్ మూవీస్ తర్వాత అలాంటి సినిమాలు తీయడం స్టార్ట్ చేసింది సౌత్ లో మళ్ళీ తమిళ్ వాళ్ళే అని చెప్పొచ్చు. అంటే తెలుగులో గొప్ప సినిమాలు రాలేదా అంటే వచ్చాయి, కానీ ఇక్కడ మనం తమిళ్ గురించే మాట్లాడుకుంటున్నాం. సో తమిళ్లో కే బాలచందర్ ఇప్పటికీ గ్రేటెస్ట్ డైరెక్టర్ గా చెప్తారు. ఎందుకంటే రజనీకాంత్ లాంటి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినందుకు కాదు, ఫీమేల్ క్యారెక్టర్స్ తో సోషల్ ఇష్యూస్ మీద, మిడిల్ క్లాస్ మెంటాలిటీ మీద సినిమాలు తీసి ఆ రోజుల్లోనే సినిమాని ఒక మీడియంలా ఉపయోగించుకొని జనాలని ఎంటర్టైన్ చేస్తూనే వాళ్ళని నెమ్మదిగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన గొప్ప డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి అందుకే తెలుగులో ఆకలి రాజ్యం, రుద్రవీణ లాంటి మూవీస్ ఇప్పటికీ రీల్స్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత మణిరత్నంది ఒక డిఫరెంట్ టేకింగ్ ఉంటది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ ని తీసుకున్నా సరే వాళ్ళకి మణిరత్నంకి ఉన్న డిఫరెన్స్ ని ఈజీగా గీయొచ్చు. ఎందుకంటే ఆయన టేకింగ్ అలా ఉంటది. ఆయన సినిమాలో క్యారెక్టర్స్ చాలా డీప్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఇప్పటికీ ఆ స్టైల్లో ఎవరైనా సినిమా తీస్తే మణిరత్నం స్టైల్లో తీశాడు అని అంటారు. సో అది ఆయన క్రియేట్ చేసుకున్న ఇంపాక్ట్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుగులో అందాల రాక్షసి సినిమా. ఈ సినిమా చూస్తుంటే మణిరత్నమే కనిపిస్తాడు. ఎందుకంటే మణిరత్నం అప్పట్లోని పాన్ ఇండియా లెవెల్ కి వెళ్లి షారుఖ్ ఖాన్ తో, అభిషేక్ బచ్చన్ తో కూడా సినిమాలు తీశాడు. ఎందుకంటే తమిళ సినిమా నుండి ఒరిజినల్ డైరెక్టర్ గా మణిరత్నం క్రియేట్ చేసుకున్న మార్క్ వల్ల. అండ్ ఆ తర్వాత తమిళ్లో చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు, కానీ కే బాలచందర్ మణిరత్నంలా ఒక మార్క్ క్రియేట్ చేసుకోలేకపోయారు. కానీ ఆ తర్వాత కూడా తమిళ ఇండస్ట్రీ తెలుగు కన్నా ఎక్కువ హిట్స్ ఇచ్చేది, ఎందుకంటే అవన్నీ తీసింది కొత్త డైరెక్టర్స్. సో అవి వాళ్ళకి మోస్ట్లీ 1-2 మూవీస్ తర్వాత వచ్చినవి. కానీ ఆ డైరెక్టర్స్ ఆ హిట్ మూవీస్ తర్వాత కనపడలేదు. ఎగ్జాంపుల్ కి అప్పుడెప్పుడో 2005లో వచ్చిన ప్రేమిస్తే సినిమా దగ్గర నుండి మధ్యలో రంగం మూవీ, ఆ తర్వాత ఆవారా అండ్ సూర్య తీసిన యముడు, కానీ ఇవన్నీ తీసిన డైరెక్టర్లు మళ్ళీ హిట్ మూవీస్ తీయలేదు. చాలా తక్కువ మంది డైరెక్టర్లు, అంటే శంకర్ కానీ మురుగదాస్ కానీ అట్లీ వీళ్ళు మాత్రమే సర్వైవ్ అయ్యారు. అందులో కూడా మురుగదాస్, శంకర్ ఎప్పుడో దొరికిపోయారు. శంకర్ది యాక్చువల్లీ స్నేహితుడు సినిమాతోనే పని అయిపోయింది. అండ్ మురుగదాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మురుగదాస్ అసలు పాన్ ఇండియాకి సరిపోయే డైరెక్టర్ కానే కాదు. అయినా సరే కేవలం అప్పట్లో తమిళ సినిమాకి ఉన్న క్రేజ్ తో అమీర్ ఖాన్ సినిమా ఇచ్చాడు, లక్కీగా అది హిట్ అయింది. అంటే హిట్ సినిమా తీసినా సరే డైరెక్టర్ దగ్గర ఒక విజన్ లేదు అని అర్థమైపోతుంది. సపోజ్ మణిరత్నం కూడా హిందీలోకి వెళ్లి దిల్ సే, గురు అండ్ రావణ్ ఇలాంటి ఫ్లాప్ మూవీస్ తీశాడు. కానీ మణిరత్నంలో ఒక సపరేట్ స్టైల్ ఉంటది, అది ప్రతి క్లాస్ ఆడియన్స్ కి నచ్చుతుంది. అది తమిళ్లో అయినా సరే, హిందీలో అయినా సరే. అందుకే పొన్నియిన్ సెల్వన్ మూవీ వరకు ఆయన మీద నమ్మకం ఉండేది, ఆ తర్వాత అంటే మనం చెప్పలేం. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తమిళ్లో అసలు పాన్ ఇండియాకి సరిపోయే మూవీస్ తీసే డైరెక్టర్ లేడా అంటే అట్లీ తీస్తున్నాడు కదా అని మీరు అంటారేమో. కానీ అట్లీ మీద అసలు మనకున్న ఒపీనియన్ ఏంటి, సోషల్ మీడియాలో ఉన్న ఒపీనియన్ ఏంటి అని చూస్తే అర్థమైపోతుంది. కాబట్టి అసలు అట్లీని పాన్ ఇండియా డైరెక్టర్ గా చూడలేం. కానీ పాన్ ఇండియా మార్కెట్ ని యూజ్ చేసుకొని కమర్షియల్ మూవీస్ ని హిట్ చేసుకోగలుగుతున్న డైరెక్టర్ గా అయితే మనం చూడొచ్చు, అందులో ప్రాబ్లం లేదు. అండ్ లోకేష్ కనగరాజ్ విషయానికి వస్తే ఖైదీ అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి ఈ డైరెక్టర్ కి ఒక యూనిక్ స్టైల్ ఉంది అని అనిపించుకుంది. ఆ తర్వాత విక్రమ్ మూవీతో ఓకే మనకు పాన్ ఇండియా డైరెక్టర్ దొరికేశాడు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఎప్పుడో సినిమాలు హిట్ అవ్వడం ఆగిపోయినా
కమల్ హాసన్ ని ఈ సీన్ లో చూసి ఇది కదా సినిమా అని అనుకున్నాం. అఫ్ కోర్స్ విక్రమ్ సినిమా కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం ఏం జరుగుతుంది, ఎవరు వీళ్ళంతా అనే ఒక కన్ఫ్యూజన్ లోనే చూస్తాం. సో ఫైనల్ గా ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అయ్యేది కమల్ హాసన్ మాస్క్ రివీల్ తోనే. అండ్ కమల్ కి ఉన్న క్రేజ్ వల్ల ఆ సీక్వెన్స్ అంత బాగా వచ్చింది. ఎగ్జాక్ట్లీ అక్కడే సినిమా పిచ్చోళ్ళు లోకేష్ ని పాన్ ఇండియా డైరెక్టర్ అని ఫిక్స్ అయిపోయారు. అండ్ అక్కడే వచ్చింది అసలు ప్రాబ్లం మొత్తం. కట్ చేస్తే లియోతో లోకేష్ అనే డైరెక్టర్ కేవలం తమిళ ఇండస్ట్రీకి మాత్రమే సరిపోయే డైరెక్టర్ అని అందరికీ తెలిసిపోయింది. కూలీతో అది కంటిన్యూ అయింది. ఒకవేళ కూలీ హిట్ అయి ఉంటే తమిళ వాళ్ళకన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యేది తెలుగు వాళ్ళే. ఎందుకంటే పాపం అన్ని ఇండస్ట్రీలో పాన్ ఇండియా డైరెక్టర్లు ఉన్నారు, తమిళ్లోనే లేరు అని కాదు. మనకి యాజ్ ఏ మూవీ లవర్ గా ఆ హై ఇచ్చే డైరెక్టర్లు ఎంత ఎక్కువ ఉంటే అంత సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకే ఇప్పటికీ రాజమౌళి మూవీ కోసం, ప్రశాంత్ నీల్ మూవీ కోసం, ప్రశాంత్ వర్మ మూవీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. థియేటర్లో మిగతా డైరెక్టర్లు ఎవ్వరూ ఇవ్వని హైప్ వీళ్ళు మాత్రమే ఇస్తున్నారు. అంటే ఇండియాలో ఎంతమంది క్వాలిటీ డైరెక్టర్స్ ఉన్నారో వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అయితే తమిళ నుండి ఇంకెవరికి పాన్ ఇండియా మూవీస్ ఇచ్చే పొటెన్షియల్ లేదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్క డైరెక్టర్ ఉన్నాడు, అంటే శంకర్ మురుగదాస్ మణిరత్నం కంబ్యాక్ కాదు. ఆ ఒకే ఒక్క డైరెక్టర్ పేరు సెల్వరాఘవన్. ఈ డైరెక్టర్ తీసిన మిగతా మూవీస్ అన్ని ఒకెత్తైతే యుగానికి ఒక్కడు సినిమా ఇంకొక లెవెల్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ ఆ సినిమా చూస్తుంటే స్టోరీ మనకు తెలిసినా సరే ఆ డీటెయిలింగ్ అనేది మనల్ని అందులోకి తీసుకెళ్లిపోతుంది. ఇన్ఫాక్ట్ బాహుబలి కూడా ఒక రొటీన్ స్టోరీనే, కానీ యుగానికి ఒక్కడు స్టోరీ మాత్రం అడ్వెంచర్ కి ఫ్యాంటసీ ఎలిమెంట్, దానికి తోడు హిస్టారికల్ ఎలిమెంట్. అసలు స్టోరీ ఎక్కడి నుండి ఎక్కడికి పోతుందో దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతాం. అలాంటి సినిమా నిజంగానే యుగానికి ఒక్కసారే వస్తుందేమో, కానీ ఆ సినిమా ఇప్పుడు వచ్చుంటే మాత్రం పాన్ ఇండియా లెవెల్లో ఒక వేవ్ ని క్రియేట్ చేసి ఉండేది. అండ్ ఇప్పుడు కూడా తమిళ్లో ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే పాన్ ఇండియా డైరెక్టర్ తమిళ్ నుండి రావాలి అంటే తమిళ్ ఐడెంటిటీని పక్కన పెట్టి ప్యూర్ సినిమాటిక్ సబ్జెక్ట్ తో వస్తేనే ఒక పాన్ ఇండియా డైరెక్టర్ వస్తాడు అనేది నా ఒపీనియన్. ఎగ్జాంపుల్ కి మణిరత్నం తీసుకుంటే ఆయన స్టైల్ కి అసలు తమిళ్లో ఎలా మూవీస్ తీస్తున్నాడో అని అనిపిస్తుంది. అండ్ అనుకున్నట్టే మణిరత్నం కి తమిళ్లో పెద్ద మార్కెట్ లేదు. తమిళ్ ఐడెంటిటీతో తీసిన అమృత అండ్ రావణ్ వీటిలో కూడా మణిరత్నం స్టైల్ పక్కన పెట్టాలి అనుకున్నా కానీ పెట్టలేకపోయాడు. స్టిల్ అవి కొద్దిగా పోయిటిక్ గానే అనిపిస్తాయి. అందుకే ఇళయరాజాతో చేసిన సినిమాలు మాత్రం తమిళ్ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. రెహమాన్ తో కలిసి తీసిన మూవీస్ కి ఒక పాన్ ఇండియా టచ్ వచ్చింది, కానీ అవి నిజంగా థియేట్రికల్ మూవీసా అంటే చెప్పలేం. సో సెల్వరాఘవన్ గురించి చెప్పుకుంటే తమిళ్ నుండి పాన్ ఇండియా మూవీ రావాలి అంటే యుగానికి ఒకడు సినిమా లాంటిది ఇంకొకటి రావాలి. కానీ ముందేం చెప్పుకున్నాం, యుగానికి ఒకడు లాంటి మూవీ యుగానికి ఒక్కసారే వస్తుంది. కానీ సెకండ్ పార్ట్ గనక ఎక్స్పెక్టేషన్ కి మించి వస్తే తమిళ్ నుండి ఆ 1000 కోట్ల కోరిక తీరిపోద్ది. కానీ ఆ సినిమా వస్తుందో రాదో మనకైతే అప్డేట్ లేదు. కానీ ఆ లెవెల్లో డీటెయిలింగ్ అండ్ ఆ లెవెల్లో స్టోరీ అండ్ ఆ లెవెల్లో ఒక డార్క్ ఎలిమెంట్ ని పెట్టుకుని కొత్త డైరెక్టర్ ఎవరైనా తమిళ్ నుండి వస్తే వాళ్ళకి మాత్రమే ఆ 1000 మార్క్. లేకపోతే అదే తమిళ్ ఆడియన్స్ చాలు అనుకుంటే తమిళ్లోనే హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఇండస్ట్రీలోనే తమిళ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ అండ్ నేను సోషల్ ఇష్యూస్ మీదనే సినిమా తీస్తా అనుకుని వాటికే పరిమితమైన 2 పాన్ ఇండియా లెవెల్ డైరెక్టర్స్ తమిళ్లో ఉన్నారు. వాళ్ళే వేట్రిమారన్ అండ్ పారంజిత్. సో వీళ్ళు గనక ప్యూర్ సినిమాటిక్ సబ్జెక్ట్ తీసుకొని తమిళ ఐడెంటిటీని పక్కన పెడితే డెఫినెట్ గా ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటది. లేకపోతే మురుగదాస్ చెప్పినట్టు మేము ఎడ్యుకేట్ చేసే సినిమాలు మాత్రమే తీస్తామని చెప్పి ఆడియన్స్ ని లెక్చర్ రూమ్ లో కూర్చోబెడితే తమిళ్ మూవీ నెక్స్ట్ బెంగాలీ మూవీలా అయిపోతుంది. అండ్ ఇక్కడ సినిమాతో ఎడ్యుకేట్ చేయడం అనేది తప్పు అని చెప్పట్లేదు. ఎడ్యుకేట్ చేస్తూనే దానికి ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయాలి అని చెప్తున్నాం. అంటే ఆడియన్స్ ని ఒక కొత్త లోకంలోకి, ఇంకొక రియాలిటీలోకి తీసుకెళ్లాలి. అప్పుడు ఆడియన్స్ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అండ్ ఇక్కడ 1000 కోట్ల 2000 కోట్ల అనేది కూడా మ్యాటర్ కాదు. నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం మాత్రమే ప్రియారిటీగా ఉండాలి. సో మీ ఉద్దేశంలో తమిళ్లో అలాంటి డైరెక్టర్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.